నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే వరుసగా 2వ ఏడాది ఐపీఎల్ కప్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కప్ గెలిచిన ఆనందంలో వాళ్ళ ఫ్యాన్స్ ఒక హైదరాబాద్, ఒక బెంగళూరులోనే కాకుండా హైదరాబాద్, విశాఖ, 2 తెలుగు రాష్ట్రాలు అలానే అనేక సిటీల్లో దేశవ్యాప్తంగా బయటకు వచ్చి ఒక మాబ్ లాగా విపరీతంగా బయటకు వచ్చేసి బట్టలు వేసుకొని అర్ధనగ్నంగా రోడ్ల మీద డాన్సులు వేయటం, తర్వాత కార్ల మీదకి ఎక్కి ఎగరటం, ఒక మెయినిక్ బిహేవియర్ అయితే కనపడింది. సో అంటే ఎందుకు యువత ఈ స్థాయిలో ఒక సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయింది, తర్వాత ఒక సెలబ్రిటీ మోడ్లోకి వెళ్ళిపోయింది? అంటే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా దీనికి ఒక కారణం అవుతుంది, ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్కి, లేదంటే ఈ సెలబ్రిటీ మోడ్లోకి వెళ్ళిపోవటం కారణం అవుతుంది అంటున్నారు. సో మన యువతలో సివిక్ సెన్స్ అనేది లోపించింది, తర్వాత ఒక అన్రూలీ బిహేవియర్ అనేది పెరిగింది అని అయితే ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. సో దీని మీద ఏమంటారు? అంటే అండి, ఇవాళ మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉంది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఉంది. నిజానికి వివేకానందుడు చెప్పినట్టు కనుక బలిష్ఠులైన యువకులు ఉంటే నేను ఏమైనా సాధిస్తాను, సాధించి చూపిస్తాను అని చెప్పి అన్న వివేకానందుడి మాట ఏదైతే ఉందో ఇవాళ ఆ యువత మనకుంది. అయితే ఒట్టి యువత ఉంటే సరిపోద్దా? ఈ యువత ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక 3 మాటలు అదేదో సినిమాలో చెప్పినట్టు జోక్ కాదు. ఓకే, అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావును బాబు మోహన్ ఇద్దరు ఎందుకు, ఏమిటి, ఎలా అని అది చాలా కామిక్గా అనిపిస్తుంది, కామెడీగా అనిపిస్తుంది. కానీ అది చాలా ప్రతి మనిషిలో ఉండాల్సిన లక్షణం అది. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకంటే అసలు ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నేనేం చేయాలి అనేది ఒక ఆలోచన ఉండాలి, ఒక అవుట్లుక్ ఉండాలి. తన లైఫ్ పట్ల, తన పక్క వాళ్ళ లైఫ్ పట్ల, తన చుట్టూ ఉన్న సమాజం పట్ల ఈ దృష్టి ఈరోజు ఈ సమాజంలో యువతలో లేదు అని చెప్పడానికి బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే యువత ఎక్కడ ఉంటున్నారు ఇవాళ? ఫోన్లు ఉన్నా పట్టుకుంటున్నారు. లేదు అంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బలాదూర్ తిరుగుడన్నా, జులాయి తిరుగుడన్నా తిరుగుతున్నారు. గంజాయి తీసుకుంటున్నారు, అలాగే మద్యం తీసుకుంటున్నారు, మద్యానికి బానిసలు అవుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. అలాగే అభిమాన సినిమా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే రోజున రిలీజ్ కల్చర్ కూడా ఒకటి వచ్చేసింది. సినిమాలో రావటం అదొక వెరీలాగా. ప్రీ రిలీజ్ రోజు 2000 టికెట్ పెట్టినా, 1500 టికెట్ పెట్టినా చూస్తున్నారు. మరి నిజంగా చూస్తే ఈ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసలు ఈ 15,000 2,000 ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఇంట్లో వాళ్ళని పీడించి పట్టుకొచ్చుకుంటున్నారు. అసలు నిజంగా ఇవాళ మనం యువతని సెగ్రిగేట్ చేస్తే గనక బాగా దిగువ స్థాయి అణగారిన వర్గాలనండి, లేకపోతే ఇంకోటనండి ఒక లంపెన్ గ్రూప్ ఒకటి ఉన్నది, మధ్యతరగతి గ్రూప్ ఒకటి ఉన్నది, ఎగువ మధ్యతరగతి గ్రూప్ ఒకటి ఉన్నది, ఆ తర్వాత పైన ధనిక వర్గం ఉన్నది. ఈ 4 సెక్షన్స్లోనూ ఒక రకంగా ఈ ఎగువ మధ్య తరగతి వాళ్ళందరూ ఫారిన్ వెళ్తున్నారు, కొన్ని చోట్ల మధ్య తరగతి వాళ్ళు కూడా వెళ్తున్నారు. కానీ ఈ దిగువ తరగతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు, ఈ ఫారిన్ వెళ్ళని దిగువ మధ్య తరగతి వాళ్ళు, వీళ్ళు కలిసి చేసేంత అరాచకం ఇవాళ రాజకీయ నాయకుల సభల్లోనూ వీళ్ళే ఉంటున్నారు, సినిమా హాల్ దగ్గర రచ్చ దగ్గర వీళ్ళే ఉంటున్నారు, లేదు మాల్స్లో కాలక్షేపం చేయడానికి వీళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు మొన్న మధ్య మాల్లో హీరోయిన్ వస్తే నిధి అగర్వాల్ పైన పడిన వాళ్ళందరూ ఎవరు? నిజంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, లేదు ఒక మాదిరి ఎంప్లాయీ ఎవరన్నా ఆ పని చేస్తారా? ఎందుకు చేయరంటే అది కేసు అవుతుందని వాళ్ళకి తెలుసు.
కేసు అయితే ఉన్న ఉద్యోగం పోద్దని తెలుసు. ఈ పనులన్నీ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే చదువు అందని వ్యక్తులు, చదువు అందని వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు, బాగా చిన్న ఉద్యోగాలు, ఏ రోజు ఉద్యోగం ఆ రోజు. ఇప్పుడు ఇవాళ గిగ్ వర్కర్స్ అని వచ్చారు, ఈ స్విగ్గీ, జొమాటో, వీళ్ళు ఈ పనులు చేసుకునే వాళ్ళు. వీళ్ళ చేతుల్లో బండ్లు ఉంటున్నాయి, బండ్లు రేసులకు వెళ్ళడము. ఎవరి స్థాయి తగ్గట్టు ఇప్పుడు 10-15 లక్షలు బైకులలో చేసేవాళ్ళు చేస్తున్నారు, ఫెరారీ కార్లతో చేసేవాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చిన్న వాటిలతో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు ఇట్లా అవుతున్నారు అంటే ఒక్కటే కారణం, వాళ్ళకి రేపేంటో లేదు, రేపు మీద ఆశ లేదు. ఇవాళ కంటే రేపు బాగుంటుంది అంటే ఎవరైనా ఈ రాత్రి పడుకుని రేపు పొద్దున్న నా జీవితం బాగుంటుంది అంటే మంచి కళలతోటి నిద్రలేస్తారు. అవునా కాదా? ఇవాళలానే ఉంటది రేపు కూడా. మా ఇంట్లో మా నాన్న తాగి వస్తాడు, మా అమ్మను కొడతాడు, మా అమ్మ ఏదో చిన్న పనులు చేసుకుని వస్తుంది, ఏదో వంట చేసి పెడుతుంది, నా మీద అజమాయిషి చలాయించలేదు, మా అమ్మ నాన్న అడగలేదు, అడగగలిగిన నానేమో తాగి పడుకుంటాడు. నేనేం చేసినా నేను ఎవరికి సమాధానం చెప్పుకోక్కర్లేదు అనుకునే యువత చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ. పైగా ఈ యువతకే స్మార్ట్ ఫోన్లు. ఇప్పుడు నేను 4-5 చోట్ల నేను ఎంక్వైరీ చేసి చూశాను. వాళ్ళ దగ్గర 10th క్లాస్ అట్లా చదువుకున్న వాళ్ళు ఉద్యోగానికి వచ్చి 2 నెలలు 3 నెలలు పనిచేసి మానేస్తుంటారు. ఈ 2 నెలలు 3 నెలలు పనిచేసి మానేయడం వెనక వాళ్ళ కారణం ఏంటి అంటే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కావాలి. ఫోన్ కొనుక్కోవడం కోసం ఉద్యోగం చేస్తారు వాళ్ళు, నెలంతా ఉద్యోగం చేస్తారు, ఫోన్ కొనుక్కుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఏ రోజు ఏ పని దొరికితే ఆ పని చేస్తారు. పని దొరకకపోతే ఇంట్లో ఫుడ్ గ్యారంటీ అనే ఒక నమ్మకం ఉంటుంది. ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఐఫోన్లు వాడుతున్న వాళ్ళని చూస్తున్నా నేను. ఎందుకు ఐఫోన్ కొన్నారు వీళ్ళు అంటే సమాధానం లేదు. అసలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి అంటే నేను ఈ మొత్తం చెప్పదలుచుకుంది ఏంటంటే సరి అయిన దిశానిర్దేశం లేని యువత ఈరోజు దేశంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళకి పని లేదు, ఏదైనా పని దొరికితే చేయగలిగిన నైపుణ్యం లేదు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవుతాడు, ఎవరో ఒక ప్లంబర్ దగ్గర వీడు పనికి కుదురుతాడు, ఓ 2 నెలలు 3 నెలలు నేర్చుకుంటాడు, నాకు వచ్చు అనుకుని పనికి వెళ్తాడు. నిజమైన స్కిల్ లేదు అక్కడ. ఏదో ఇప్పుడు ఈ రోజు నాకు ఎంత కావాలి, ఓ బిర్యానీ తినడానికి, ఇంకొంచెం ఖుషి అయితే ఓ బీర్ బాటిల్ కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు నేను సంపాదించుకుంటాను, అయిపోయింది. అంతే తప్పితే ఒక లాంగ్ ప్లానింగ్ కానీ ఒక 1 నెల రోజులు కష్టపడితే నాకు ఇంత జీతం వస్తుంది, ఈ జీతంలో నాకు ఇంత ఖర్చు అవుతుంది, నేను దీనిలో ఇంత పొదుపు చేసుకుంటాను, ఇది లేదు ఎక్కడ. ఇది అబ్బాయిలే అనుకోవటానికి లేదు, అమ్మాయిలకు కూడా లేదు, అమ్మాయిలకు కూడా లేదు. ఇక అబ్బాయిల దగ్గరికి వస్తే ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ గెలవగానే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నాకు తెలిసి 14-13 సంవత్సరాల నుంచి మొదలెట్టి 30 సంవత్సరాల లోపు వాళ్ళే అయ్యి ఉంటారు, అనుమానం లేదు అందులో. వాళ్ళే మామూలుగా అయితే ఈ వయసు వాళ్ళు 22 సంవత్సరాల లోపు స్కూళ్ళల్లో ఉండాలి. 22 సంవత్సరాల తర్వాత ఇష్టం ఉంటే వ్యవసాయం చేసుకోవాలి, లేదంటే ఉద్యోగం చేసుకోవాలి. ఈ రెండిటికి చెడ్డ రేవుళ్ళు అయిపోయారు. ఇప్పుడు తండ్రి వ్యవసాయదారుడు అయినప్పటికీ వీడి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదు, వీడి సిటీకి వచ్చేస్తాడు, స్విగ్గీ చేసుకుంటా అంటాడు, జొమాటో చేసుకుంటా అంటాడు, హోటల్లో పనిచేస్తా అంటాడు, ఏదో పని చేస్తాడు. ఏది లేకపోతే ఆఖరికి మనకి ఇల్లు మారేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇవి ఉంటాయి చూడండి, అవైనా చేస్తా అంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు ఊర్లో ఉన్నోళ్ళు, ఏదో మా అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నాడు, ఏదో మంచి ఉద్యోగంలో ఉన్నాడు అనుకుంటారు. కానీ తీరా చూస్తే వాడి జీవితం ఏంటి, ఒక ఫైన్ డే స్నేహితుల ప్రభావంతో ఏదో ఒక కేసులో ఇరుక్కునో లేకపోతే ఇంకోటో వీళ్ళకైతే సరైన భవిష్యత్తు అయితే లేదు. ఈ పాపమంతా పాలకులదే. ఇప్పుడు ఏ ఆశయాలు, ఏ దారి లేకపోతే గోదారి అంటారు చూసారా,
వీళ్ళకి ఈ చిన్న చిన్న ఆనందాల్లో వాళ్ళ జీవితంలో ఈ పనుల ద్వారా చిన్న చిన్న ఆనందాలు ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు వాడికి ఎక్కడి నుంచి కళలు వస్తాయండి? ఇప్పుడు వాళ్ళ నాన్న ఒక ఉద్యోగం వస్తుంది అనుకోండి, ఇంకొంచెం పెద్ద ఉద్యోగం చెయ్యాలి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఫోటోలు వస్తుంటాయి మనకి పేపర్లో, చాలా సంతోషం వేస్తాయి. ఓ కానిస్టేబుల్ కూతురు డైరెక్ట్గా ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, ఓ పెద్ద ఆఫీసరు అభినందిస్తాడు, మీ నాన్న కానిస్టేబుల్ అయినా నువ్వు ఇంత పెద్ద ఉద్యోగం తీసుకొచ్చుకున్నావు అని అభినందిస్తారు. అవి బాగుంటాయి. కానీ ఎంతమంది అలా ఉంటున్నారు? ఇప్పుడు వీళ్ళ నాన్న ఒక వ్యవసాయదారుడు అయినప్పుడు, వ్యవసాయం చాలా కష్ట నష్టాలతో కూడుకుని ఉన్నప్పుడు వాడికి వ్యవసాయం చేయాలనిపించదు. అదే వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయండి అంటే వ్యవసాయదారుల కొడుకులందరూ వ్యవసాయం చేయాలని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు వేరేదేది సమర్థంగా చేయలేనప్పుడు వ్యవసాయమే సొంత పని చేసుకోవడం నయం కదా. అవును, ఎక్కడో హైదరాబాద్ చేయటం కన్నా కూడా సొంత ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకున్నా ఉత్తమమే, మంచిదే కదా. ఇవాళ మనము పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నామండి, నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సువిశాల భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంచుకొని ఇంత పెద్ద భారతదేశంలో ఇంత భూమి. ఖచ్చితంగా వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. యువత కూడా వ్యవసాయానికి కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి, ఆధునిక పద్ధతులు వస్తున్నాయి. మన ప్రొడక్షన్ డబుల్ ట్రిపుల్ చేసుకునే ఒక మార్గాలు కూడా మనం వెతుక్కోవాల్సిన అవసరం. ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది వ్యవసాయం మీద ప్యాషన్ తోటి వచ్చి సేంద్రీయ వ్యవసాయం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అవును, ఇప్పుడు అందరూ చాలా చాలా డబ్బులు సంపాదించక్కర్లా. అవును, వ్యవసాయం ఎవరు అనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దేశం వ్యవసాయక దేశం. భూమి ఉంది మనకి, వ్యవసాయం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వాల వైఫల్యం. ఈ వ్యవసాయానికి కావాల్సిన అందించకపోవటం వల్ల అది ఒకటి. ఇంకొకటి, వాళ్ళ పాలిటెక్నికల్ చదువుకున్న వాడికి కూడా నైపుణ్యాలు ఉండట్లా, ఐటీఐ చదువుకున్న వాడికి నైపుణ్యాలు ఉండట్లా. అక్కడ దాకా ఎందుకు, వీళ్ళిద్దరే నయ్యం ఇంజనీరింగ్ చదివినోడు కన్నా. ఇంజనీరింగ్ చదివినోడు అటు చెమట పట్టే ఉద్యోగము చేయలేడు, ఇటు వైట్ కాలర్ జాబు రాదు. ఇప్పుడు ఈ క్రికెట్ బ్యాచ్ లో కూడా ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మనం మరీ కింది స్థాయి వాళ్ళు ఉన్నారు అనుకోవడానికి లేదు, వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఓ పెద్ద గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరిగితే ఈ గొడవలో నేను పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే రేపు పొద్దున్న నా ఉద్యోగం ఎట్టా అనుకున్నాడు ఏ కేసులో ఇరుక్కోడండి. మీరు గమనించండి, సైబర్ క్రైమ్ లో ఇరుక్కుంటాడు, అది వేరే విషయం. ఇక్కడ చిల్లరాట్లో అది చిల్లరదే అనుకోండి, సైబర్ క్రైమ్ కూడా. ఈ ఏమంటారు, ఈ గ్యాంగ్ వార్లు ఇట్లాంటి వాటిలో ఇరుక్కోరు. అసలు ఆ మధ్య అయితే గ్యాంగ్ వార్ల గురించి ఎన్ని కేసులు వచ్చినాయో, ఓదానంటే ఒకటి. అసలు అదే వాళ్ళకి ఎంత థ్రిల్లింగ్ గా ఉందంటే, ఇంకా క్లాసిక్ కేసు ఏంటంటే రాజాంలో ఓ పిల్లోడు 15 ఏళ్ల పిల్లాడు బాంబేకి వెళ్ళి అండర్ వరల్డ్ లో వెళ్ళాలని చెప్పి, అండర్ వరల్డ్ డాన్ అవ్వాలని చెప్పి వాడు అక్కడికి వెళ్ళి అక్కడ చెప్పుకోవటానికని వాళ్ళ అమ్మని చంపేశాడు. వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి, సరే వెళ్తే వెళ్ళారా, నగలు కూడా తీసుకుని వెళ్ళారు, బాగానే ఉంది, మనిషిని ఎందుకు చంపారా అంటే వాడు చెప్పిన సమాధానం ఏంటి అంటే, మేము ఏదో ఒకటి చేసి వస్తేనే అక్కడ గుర్తింపు ఉంటుంది. ఈ థీమ్ సినిమా వచ్చింది. ఇవాళ సినిమాల్లో వస్తున్న పాటలు కావచ్చు, ఈ క్రికెట్ జరిగేటప్పుడు చూసేవి కావచ్చు, ఎక్కడో యువతలో నిద్రాణమైన కోరికలు, ఇది తప్పు అని ఒక పక్కన మనసు చెప్తున్నా ఏం పర్వాలేదు చెయ్యి అని రెచ్చగొట్టే ఇంకొక మనసు డామినేట్ చేసేసి ఇవాళ 13 సంవత్సరాలు నుంచి మద్యపానం గురించి సర్వేల్లో తేలింది. 13 సంవత్సరాలకి ఎడిక్ట్ అయిపోతున్నారు. తాగడం మొదలెట్టడం కాదు, ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. 13 సంవత్సరాలకి ఎడిక్ట్ అవుతున్న కేసులు వస్తున్నాయి. 13 సంవత్సరాల నుంచి మొదలెట్టి మద్యం తీసుకుంటున్నారు అంటే, ఈ మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు, గంజాయి మత్తులో మైనర్లని అత్యాచారం చేస్తున్నారు. ఈ కేసులు కూడా వస్తున్నాయి కదా.
ఇప్పుడు ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళే ఈ రోడ్ల మీద పడి ఎగిరేది. ఈ రోడ్ల మీద పడి ఎగిరే వాళ్ళే ఈ పనులు చేయడానికి సిద్ధం అవుతారు. వాళ్ళకి ఒక భయం అనేది పోతుంది. అవును, నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే దాని మధ్య గీతలు చెరిగిపోతున్నాయి. ఇంకా వాళ్ళు అలాగాక ఎలా ఉంటారు? ఇవాళ సెల్ ఫోన్ కావచ్చు, ఈ ఓటీటీస్ కావచ్చు, పైగా మళ్ళీ ఇంకొకటి ఈ మొత్తం ఈ క్రికెట్ పిచ్చి మీద క్రికెట్ బెట్టింగ్స్ ఈజీ మనీకి కూడా అలవాటు పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు, ఆన్లైన్ బెట్టింగ్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చేస్తారు ఇవి క్రికెట్ బెట్టింగ్స్ అవి చేసేవాళ్ళు ఉన్నారు. చాలా సెలబ్రిటీలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అది వేరే, వాళ్ళకి వచ్చిన ఒకటే పోయినా ఒకటే, వాళ్ళకి పోయేది ఏమి లేదు. వాళ్ళు ఇంత బడ్జెట్ అని పెట్టుకుని అది పోయాక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనేది ఒక సరదాగా చూసేవాళ్ళు. ఇవాళ మధ్య తరగతికి, దిగువ మధ్య తరగతికి, అట్టడుగు వర్గాలకు కూడా ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈ జోదం వచ్చేసింది, ఆన్లైన్. మరి ఇన్ని ఉండగా వీటన్నిటి మధ్యలో ఈ పద్మ వ్యూహాల నుంచి ఛేదించుకుని ఒక మంచి పౌరుడిగా ఎలా తయారవుతారు చెప్పండి? ఇప్పుడు నేను అన్ని మీకు సమస్యలే చెప్పాను. ఇన్ని సమస్యల్లో ఒక పిల్లవాడు ఎట్లా మంచిగా అవుతాడు? ఎన్ని టెంప్టేషన్స్ చుట్టూ. అవును, ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా డీల్ చేయాలి. మోరల్ వాల్యూస్ ని పాటించే దాంట్లో ఒక హ్యాపీనెస్ వెతుక్కోవటం, అందులో ఒక జాయ్ని వెతుక్కోవటం ద్వారానే ఇట్లాంటి వాటికి దూరంగా ఉండే అదొక సొల్యూషన్ అనుకోవచ్చు అంటారా? ఒకటండి, వాళ్ళకి జీవితంలో ఏ కిక్కు లేదు. వాళ్ళ నాన్న ఉద్యోగంలో లేడు, వాళ్ళమ్మ ఉద్యోగంలో లేదు, వాళ్ళిద్దరూ పనికి వెళ్తే వీళ్ళకి తిండి లేకపోతే లేదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. లేదు ఉద్యోగాలున్నా చిన్న ఉద్యోగాలు, చాలిన ఉద్యోగాలు. చదువుకుందాము అనుకునే వాళ్ళకి చదువుకోలేని పరిస్థితి. ఎటు చూసినా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. మళ్ళీ పైగా వాళ్ళున్న ప్రదేశాల్లోనే పక్కన కాస్త ఖరీదైన ప్రాంతాలు ఉంటాయి. వాళ్ళు చాలా బాగున్నట్టు కనిపిస్తారు వీళ్ళకి. ఒక తెలియని కంపారిజను, దీనివల్ల ఒక వేదన, ఒక బాధ, ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఆనందాన్ని వెతుక్కోవడానికి మంచి మార్గాలు కరెక్ట్. వాళ్ళ మనసు ఎక్కడ దాకా వెళ్ళదు, వెళ్ళలేరు, వాళ్ళు ఆలోచించలేరు. ఇప్పుడు అన్ని బాగున్న వాళ్ళ పిల్లలే సరిగా ఉండని రోజులు ఇవి. పరిస్థితి బాగలేని వాళ్ళ పిల్లలు సరిగా ఆలోచించాలంటే ఎట్లా? ఈ యొక్క హార్ష్ రియాలిటీ నుండి ఒక కంఫర్ట్ పొందటానికి సెలబ్రిటీస్ ని వర్షిప్ చేయటం, అంతే. అందులో ఆ ఫ్యానిజం చేయటంలోనే ఒక ఆనందం ఉంది. ఇప్పుడు ప్రతి మనిషికి అండి తనని తాను ఆరాధించుకోవడము, తనకు తాను ఉన్నతంగా కనిపించటము, ఎదురు మనిషిని ఆరాధించాలని కానీ ఎదుటి మనిషిని ఉన్నతంగా ఊహించుకోవాలని కానీ చూడాలని కానీ ఉంటది. ఇప్పుడు నాలో లేని మీలో చూసుకోవాలనుకుంటున్నా, నేను లేను అలా చూసుకునే మనిషి నాకు కనిపించడు. ఇప్పుడు మొదటిసారి ఇంట్లో చదువుకునే వాళ్ళకి, ఫస్ట్ జనరేషన్ చదువుకునే వాళ్ళకి ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి ఇవన్నీ తెలుస్తాయండి? తెలీదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఊర్లో ఎవరో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా ఏదో తెలుసుకుని ఏదో చేసి మొత్తానికి కష్టాలు పడతారు. ఈ కష్టాలు పడి ఇతను పైకి వచ్చిన తర్వాత ఇతని పిల్లలు ఏమన్నా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వర్గాల వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు ఉన్నారు, బీసీలో కూడా కొంతమంది కడు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎంతో కొంత సోషల్ క్యాపిటల్ ఉంటుంది, వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒకటి అందుతుంది. ఏమీ లేకపోయినా కానీ ఓ డబ్బులున్నోడు మన కులమోడే కదా కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కమ్యూనిటీలో ఉండే ఒక కల్చర్, ఆ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అన్ని డబ్బులు లేకపోయినా కానీ వీళ్ళ చుట్టాలు ఒక అతను ఏదో పెద్ద ఉద్యోగం చేస్తాడు, వీడికి ఒక డ్రీమ్ కనిపిస్తుంది, ఆ ఉద్యోగం చేరాలి, ఆ ఉద్యోగం చేయాలని నేనేం చేయాలని ఒక తపన వస్తుంది వాడి మనసులో నుంచి. కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ హీరో వర్షిప్? వాడి మీద వాడికి చాలా ద్వేషం ఉంటుందండి పేదవాళ్ళలో. ఈ పిల్లల్లో మరీ ఉంటుంది ఈ ద్వేషం వాళ్ళలో. వాళ్ళకి ఇది రియాలిటీ, నమ్మినా నమ్మకపోయినా, నచ్చినా నచ్చకపోయినా. మరి వీడికి పక్కన ఎవరన్నా డబ్బులున్న మా పిల్లవాడు వెళ్తున్నాడు అనుకోండి, మంచి ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి,
వీడికి ఎంత ఈర్ష్య ఉంటుంది, నాకు ఎందుకు లేదు, వాడి దగ్గర ఎందుకు లేదు అనే దానికి సమాధానం దొరకదు, నాకు కావాలి అనే ఉంటుంది. ఈ కావాలికి 13 ఏళ్ల పిల్లలు ఈ గంజాయి పెడ్లర్స్గా మారుతున్న పిల్లలను చూశాను నేను. అవును, 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ముదిరిపోతారు. అవును, చాలా ఆ పాటికి 1-2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చి ఉంటారు. ఇవి ఈ హార్ష్ రియాలిటీ. అవును, వీళ్ళకి అసలు హీరో వర్షిప్ అంటే ఏంటంటే వాళ్ళకి గంటకు తగ్గ బొంతలు అన్నట్టు. వాళ్ళకి ఓ సినిమాలో విలన్ చూస్తే వాడు వర్షిప్లో అనిపిస్తాడు. లేదు, పేదగా ఉండి హీరోగా చేసే క్యారెక్టర్లు కొన్ని వస్తూ ఉంటాయి, వాళ్ళతో రిజెంబుల్ అవుతారు. అవును, అయినప్పుడు వాళ్ళు చేసే లేఖ పనులన్నీ వీళ్ళు కాపీ కొడతారు. ఈ జుట్టు ఎగరేయడం, అమ్మాయిలను ఏడిపించటం. పైగా ఇప్పుడు ఏ హీరో అయినా అమ్మాయిని ఏడిపించడమే ఫ్యాషన్ కదా. అండ్ ఇంకోటి మేడం, ఈ హీరోలు కానీ లేదంటే క్రికెటర్లు కానీ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజం మీద ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సమాజం ఒక అప్లిఫ్ట్మెంట్ ఇస్తేనే, సమాజం ఆదరిస్తేనే వాళ్ళు కూడా ఒక స్థాయికి వెళ్ళారు. సో వాళ్ళకు కూడా సమాజం పట్ల మనం బాధ్యతగా ఉండాలి, మన అభిమానుల్ని మనం ఒక సరైన దిశలో నడిపించేలా మనం ఒక మెసేజ్ ఇవ్వాలి అనే బాధ్యత వాళ్ళకు కూడా ఉండాలి. కానీ నేనైతే ఏ హీరోలో చూడలేదు, ఏ క్రికెటర్లో కూడా చూడలేదు. అంటే ఇంకా మాకు ఫ్యానిజం చేయండి, ఇంకా మీరు మమ్మల్ని ఎత్తే ప్రయత్నం చేయండి అనే తరహాలోనే వాళ్ళ ప్రసంగాలు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఎగ్జామ్ పేపర్లు ఎక్కువ లీక్ అవుతున్నాయి. అవును, మొన్న 24 లక్షల మంది పిల్లలు రాసిన పిల్లల పరీక్ష, అండర్ గ్రాడ్యుయేషన్ MBBS ఎగ్జాము ఒక్క కలంపోటుతోటి వాళ్ళు రద్దు చేస్తామని చెప్పేశారు. ఈ 24 లక్షల మంది పిల్లలు మళ్ళీ పరీక్ష రాయాలి. 24 లక్షల మంది పిల్లలు ఇంకొక నెల రోజుల పాటు వాళ్ళ జీవితం కాదనుకుని వాళ్ళు రాసిన పరీక్షని గుర్తు తెచ్చుకుంటా, రేపొద్దున ర్యాంక్ రాకపోతే ఆ పేపర్ అయితే నాకు ర్యాంక్ వచ్చేది, ఈ పేపర్ కాబట్టి నాకు ర్యాంక్ రాలేదని బాధ, మెంటల్ ప్రెషర్ చాలా ఉంది, తల్లిదండ్రుల ప్రెషరు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్ అయినా, ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వాళ్ళు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకి ఎంసెట్కి కలిపి డబ్బులు కట్టించేసుకున్నారు, ఎగ్జామ్ రాయించేశారు, ఎగ్జామ్ ఇప్పుడు పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లలు కోచింగ్కి వస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అరే, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పిల్లల మీదనే మనము మేడలు కట్టాము, కోట్ల ఆస్తులు సంపాదించాము, ఇది అనుకోని విపత్తు కదా. వాళ్ళ ఫీజు తీసుకోకుండా మళ్ళీ ఈ నెల రోజులు చదువు చెప్దామని వాళ్ళు అనుకున్నారా? ఎవరికండి సామాజిక బాధ్యత ఉంది? ఈ తల్లిదండ్రుల రక్తం దారబోచి ఆ పిల్లల కోసం ఫీజులు కట్టారు. ఇప్పుడు మళ్ళీ ఫీజు కట్టాలి అంటే ఈ పిల్లలు ఏమైనా సంపాదిస్తారా? తల్లిదండ్రులే కదా కట్టాలి. మరి ప్రభుత్వం ఈ మాట ఎందుకు చెప్పలేకపోయింది? ప్రభుత్వానికే పట్టలేదండి. ఇప్పుడు ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చినని అసలు ప్రభుత్వం కదా పట్టించుకోవాల్సింది, ప్రభుత్వం కదా తప్పు ఇక్కడ. సరే, రాజీనామా కూడా చేయలేదు. రాజీనామా చేయమని అడిగితే చాలా పెద్ద బాధపడిపోతున్నాడు ఆయన. సరే, రాజీనామా చేయలేదు. ఈ విషయం గురించి ఒక్క ముక్క ఏ సినిమా హీరో కానీ ఏ క్రికెటర్ కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. ఓకే, మళ్ళీ ఇది కానట్టు మన CBSEలో ఒక స్టూడెంటు, బాగా చదివే స్టూడెంటు తప్పాడు ఫిజిక్స్. ఏంటి అని చూసుకుంటే అతను రీవాల్యుయేషన్ పెట్టించుకుని పేపర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటే అతని పేపర్ అతని చేతికి ఇస్తే ఈ పేపర్ నాది కాదు అని చెప్పేశాడు సింపుల్గా. పేపర్ మారిపోయింది. ఈ పేపర్ మారిపోవటానికి కారణం ఏదో కంప్యూటర్ వ్యవస్థ. ఆ కంప్యూటర్ వ్యవస్థ ఎవరితో తెలుసా అండి? 2023లో ఇక్కడ తెలంగాణలో 2,30,000 మంది పిల్లలు భౌతవ్యాన్ని తిరగరాసిన గ్లోబల్ అనే సంస్థ, అది పేరు మార్చుకుని అక్కడ బిడ్ వేసింది. CBSEలో బిడ్ దక్కించుకుంది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ఎగ్జామ్ పేపర్లు తారుమారైంది. ఆ పిల్లోడు ఏడుపు. ఒక పిల్లడికి కాదు, చాలా మందికి జరిగింది. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. ఆ పిల్లోడు ధైర్యంగా చెప్పుకున్నాడు. చెప్పినందుకు గానీ ఆ పిల్లోడు ఫ్యామిలీకి బెదిరింపులు. ఇట్లాంటి విషయాల మీద ఒక్కళ్ళు మాట్లాడరు. ఇప్పుడు సమాజంలో బోలెడు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక్క హీరో మాట్లాడతాడండి, ఒక్క జగపతి బాబు, ఒక్క మంచు మనోజో మాట్లాడతాడు.
ఇంకెవ్వరు మాట్లాడు. అవును. ఏం ఆ ఇద్దరేనా? ఇంకెవరు ఎందుకు మాట్లాడరు? అవును. అంటే ఒకటి, ఎవరి మీదైతే మనం పడి బతుకుతున్నామో, ఎవరైతే మన కోసం చొక్కాలు చింపుకుంటున్నారో ఆ సమాజం నుంచే కదా వీళ్ళు వస్తారు. ఆ సమాజం కోసం ఏమైనా చేద్దాము అని సినిమా యాక్టర్లకు లేదండి. కాకపోతే నేను ఇవాళే ఒక న్యూస్ చూశాను, చాలా హ్యాపీ అయిన న్యూస్. షాయజీ షిండే ఆయన 6,50,000 మొక్కలు పాతాడు. హ్యాట్స్ ఆఫ్. నిజంగా వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ బరువుకి తగ్గ విత్తనాలతోటి నేను మొక్కలు నాటుతానని శపథం చేశాడు, పాతాడు. ఆ బస్తాలో వాళ్ళ అమ్మ బరువుతో ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి 6.5 లక్షలు మొలిసినాయి మొక్కలు. అది సమాజం కోసం ఏదైనా మందిని ఇన్స్పైర్ చేసి ఇట్లాంటి గాథలు కూడా బయటికి తీసుకురావాలి. పేరుకి విలన్ అతను. అందుకని నిన్న మొన్న మనోజు దాసరి నారాయణరావు గారి సమాధి ఏదో బాగలేదని ఒక రిపోర్ట్ చేస్తే మంచు మనోజు గబగబా అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేయించి పూలదండలేసి మంచిగా ఇచ్చేసాడు, నివాళులు అర్పించాడు. దాసరి అంటే వెరీ స్టాల్వార్ట్. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ఆయన మర్చిపోవాల్సిన వ్యక్తి అయితే కాదు. అది చెయ్యాలండి, మా అసోసియేషన్ చేయాల్సిన పని. అసలు ముందుగా వాళ్ళ ఫ్యామిలీ కూడా చెయ్యాలి, లేదు అనుకుంటే మా అసోసియేషన్ చేయాలి, లేదు అనుకుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేయాలి. ఆయన దాసరి నారాయణరావు ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చిన వ్యక్తి, కూడా బాధ్యత ఉంటుంది. ఈ వార్త చూసిన తర్వాత ఎవరూ స్పందించలేదు, మరి మనోజే ఎందుకు స్పందించాడు? అది మనసులో నుంచి రావాలండి. వీళ్ళందరికీ ఆ ఉద్దేశం లేదు, మా పబ్బం మేము గడుపుకున్నామా లేదా, అంతకంటే వేరే ఏమీ లేదండి. ఇది చాలా బాధాకరంగా మనం మాట్లాడుకున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం ఎందుకు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం అంటే, ఎవరైనా సరే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదన్నా ఆలోచిస్తారు, వాళ్ళు చేయగలిగింది సమాజానికి చేస్తారనేదే మన ఉద్దేశం. అందరిని విమర్శించడం కూడా మన ఉద్దేశం కాదు. అవును, చైతన్యపరచడమే మనలాంటి వారి మీద ఉన్న బాధ్యత. చాలా చక్కగా వివరించారు మేడం, చాలా ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.